నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. మనం నిన్న ఒక డైవర్షన్ టాక్టిక్ ఎట్లా వేస్తూ ఉన్నది మీడియా, ఒక ప్రాపగండాని ఎట్లా సృష్టిస్తూ ఉన్నది అనే దాని మీద నిన్న సీఎంకు సంబంధించి కేసీఆర్కి సంబంధించి రాస్తున్నటువంటి వార్తల విషయంలో ఒక అంశం మీద చర్చించినాం. ఇవాళ ఇంకొక అంశం అంటే ఒక ఏమంటారు మసిబూసి మారేడుకాయ చేయడం, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని పదే పదే ప్రచారం చేసి నిజమని నమ్మించడం ఎట్లానో ఈ ఏదైతే సెక్షన్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి మీడియా ఏదైతుందో 100% అదే పనిచేస్తూ ఉన్నది. దానికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ సన్నాల మీద వీళ్ళు చేస్తున్నటువంటి ప్రాపగండ. సన్న వడ్లు సన్న బియ్యం, ఏదైతే సన్న వడ్లు బండినాయి, ఇప్పుడు సన్న బియ్యం రేట్లు ఎట్లా ఉన్నాయనే దాని మీద ఒక 2-3 నెలలుగా ఎప్పుడైతే ఈ పంట చేతికొచ్చే కాలం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మంచి ఒక కథ లాగా, ఒక అద్భుతమైన సినిమా స్టోరీ లాగా దాన్ని అల్లుతూ ఉన్నారు అన్నట్టు. ఒక RRR సినిమా లాగానే ఇంకోలాగానే మంచి కథ అల్లుతూ ఉన్నారు. ఒక దండకి ఎట్లయితే పూలు అల్లుతారో ఒకదాని తర్వాత ఒకటి పద్ధతిగా, అంత పద్ధతిగా వీళ్ళు అల్లుకొస్తూ ఉన్నారు. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుందిగా, మొక్కకు అంటు కట్టినట్టు గోడ కట్టినట్టు బాగా చేస్తున్నారా వీడు అనేది సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా. సేమ్ అంత పద్ధతిగా వీళ్ళు ఒక అబద్ధాన్ని జనాలకు ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ ఇంకొక సినిమా ఇది. తగ్గుతున్న సన్న బియ్యం రేట్లు క్వింటాల్కు 4200 నుంచి 4500 లోపే. మంచిగినండి, క్వింటాల్కు 4200 నుంచి 4500 లోపే. వీడే రాసిండు 4500 లోపే అని హెడ్డింగ్ ఇది. ఆ వార్తలోనే కొంచెం లోపలికి పోదాం. ఇగో ఇక్కడ ఇదే వార్తలో ఇక్కడ ఏం రాయండి చూడండి. సప్లై పెరగడంతో, ఇక ఈ పాట చదివే చాలు మనకి. సప్లై పెరగడంతో వ్యాపారులు సన్న బియ్యం ధరలు తగ్గించారు. ప్రస్తుతం క్వింటాల్ సన్న బియ్యం రూపాయలు 4000 నుంచి 5000 వరకు పలుకుతున్నాయి. సినిమా అర్థమైందా మీకు? ఇక్కడేం చెప్పిండు, క్వింటాల్కు 4200 నుంచి 4500 లోపే అన్నాడు హెడ్డింగ్లో. కింద వార్త లోపలికి పోయేసరికి 4000 నుంచి 5000 వరకు పలుకుతున్నాయని రాసిండు వాడే. ఎవరు రాసింది? వెలుగు పేపర్. ఇది వెలుగు పేపరు, మహబూబ్నగర్ జిల్లా డేట్ లైన్ తోటి వచ్చిన వార్త. వెలుగు పేపర్ ఎవరిది? కాంగ్రెస్ పార్టీ, 2 ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, రేపు ఎల్లుండి అయితే మంత్రి కూడా అవుతారు కావచ్చు. అంటే ఒక హెడ్లైన్ మేనేజ్మెంట్ ఏ స్థాయిలో జరుగుతున్నది. ఒక హెడ్లైన్లో ఒక విషయం ఉంటుంది, కింద వార్తలో ఇంకొక విషయం ఉంటుంది. అసలు ఇంకా లోతుకెళ్తే ఇంకా చాలా ఉంటాయి. ఒక ఈ హెడ్లైన్లోనే 4200 నుంచి 4500 లోపే అన్నాడు. అంటే 4500 కిందనే ఉండాలి రేటు. క్వింటాల్ బియ్యం సన్న బియ్యం ధర 4500 లోపటినే ఉండాలి. ఇదే వార్తలో వాడు ఏం రాస్తాడు, 4000 నుంచి 5000 వరకు పలుకుతున్నాయి అంటాడు. అంటే తగ్గిందని వాడే చెప్తాడు, పెరిగింది అని కూడా వాడే చెప్తాడు. 5000 వరకు ఉంది అంటాడు, ఇక్కడ 4500, ఇక్కడికి వచ్చేసరికి 5000 రేట్ అయింది. కానీ అసలు మార్కెట్లో ఉన్న రేట్ ఇది కానే కాదు. ఒకసారి ఊర్లలోకి పోయి చూస్తే, ఊర్లలో పోయి ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి, ఎవరైతే రైతులు చాలా మటుకు సన్నాలు వేసి ఈ మిల్లులకు గవర్నమెంట్కి అమ్మేటోళ్ళు చాలా తక్కువ. చాలామంది వాటిని మిల్లుకేసి వాళ్ళే పట్టించి బియ్యం అమ్ముకుంటూ ఉంటారు. ఎందుకంటే బియ్యంకే ఎక్కువ రేట్ వస్తుంది, వడ్లకి తక్కువ రేట్ వస్తుంది. ఇక వీడే ఈ వార్తల లోపల రాస్తాడయ్యా, జై శ్రీరామ్ వెరైటీ అట పోయినేడు 6000 ఉన్నదట, ఈసారి 5000కి వచ్చిందట. హెచ్ఎంటీ 5700 ఉందట, 4700కి వచ్చిందట. RNR 5500 ఉందట, 4500కి వచ్చిందట. బీపీటీ సోనా 5000 ఉందట, 4300కి వచ్చిందట. పోదాం, నేనే ఇప్పిస్తారా భయ్, నాకే ఇప్పి, నేను ఒక 100 క్వింటాలు తీసుకుంటా, ఈ రేటుకి ఇప్పి నాకు 5000 క్వింటాల చొప్పున జై శ్రీరామ్ బియ్యం ఇప్పిరు, నాకు తీసుకుంటా నేను. ఎక్కడ ఒక్క ఊర్లో కన్నా పోదాం, ఎక్కడికన్నా జై శ్రీరామ్ వెరైటీ 5000కు క్వింటాల్ ఇప్పుడు ఉంటే నాకు ఒక 100 క్వింటాలు ఇప్పిరు, నేను తీసుకుంటా. అంటే ఎందుకు ఇట్లా జనాలను ఒక మ్యానిపులేట్ చేయడం, జనాల్ని తప్పుదారి పట్టియడం. ఇదే జై శ్రీరామ్ వెరైటీ లాస్ట్ ఇయర్ 5000 ఉండే. సాంబ మసూరి అంటారు, సాంబ మైసూరి వెరైటీ 4800 నుంచి 4500 ఆ రేట్లలో ఉండే. 4000 కాదు, 3800 నుంచి 4000 ఉండే లాస్ట్ ఇయర్. ఇది 5000 ఉండే జై శ్రీరామ్. ఈ సంవత్సరం 6000 పోతా ఉన్నది. సాంబ మైసూర్ వెరైటీ మేము అమ్మినాం, నేను నా పొలంలో అమ్మినాం మేము, 4000 క్వింటాలు అమ్మినాం లాస్ట్ ఇయర్.
ఈ ఇయర్ అందులోనే తెలంగాణ సోనా 5,000 రూపాయల క్వింటల్ ఇప్పుడు ఇప్పుడు అమ్ముతున్నాం మేము ఇంట్లో. కొత్త బియ్యం మొన్న పట్టించిన బియ్యం 5,000 క్వింటల్ నేను అమ్ముతున్నా ఇంట్లో ఊర్లో. మరి ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్కలు ఎవరు నమ్మాలి? బీపీటీ సోనా 5,000, 4,300, 5,000 ఉన్నదంటే ఇప్పుడు బీపీటీ ఎవరు వాడతారు ఎక్కువ? బీపీటీ అసలు తిన్నారు జనాలు ఎక్కువ. జై శ్రీరామ్ బియ్యము తక్కువలో తక్కువ మినిమము లీస్ట్ ప్రైసే 6,000 ఉన్నది ఇప్పుడు ఊర్లలో. లాస్ట్ ఇయర్ 5,000 ఉండే, కొద్దిగా ఒక 3-4 నెలలు పోయిన తర్వాత 5,500 పలికింది క్వింటాల్కి. ఇప్పుడు అది 6,000 అయింది. వీడేం చేస్తాడు? లాస్ట్ ఇయర్ 6,000 ఉండే, ఇప్పుడు 5,000 అయిందని రాస్తాడు. ఊర్లలోకి పోయి అడగండి మీరు. ఊర్లలోకి పోయి అడిగితే ఊర్లలో ఉన్న వాళ్ళకు చాలామంది కొంటా ఉంటారు. ఊర్లలో రైతుల దగ్గర బియ్యం కొనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు కదా ఎంత ఉంది ఏందనేది తెలుస్తుంది. మనం ఎందుకంటే ఇట్లాంటివి చూసి నమ్మొద్దు. మనం ఏది కూడా చూడంగానే అరే నిజమే కావచ్చు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మన చుట్టుపక్కలనే ఉంటారు రైతులు, ఎక్కడనో లేరు. మన ఊర్లో ఉంటారు, పక్క ఊర్లో ఉంటారు, అన్ని ఊర్లలో ఉంటారు. పోయి ఒకసారి వాళ్ళు అడగాలి నిజంగానే ఎంత ఉన్నది క్వింటాల్ రైస్కి ఎంత అమ్ముతున్నారు, ఏ లెక్కన ఉంది అని చెప్పేసి మనమే అడగాలి. అడిగితే మనకు తెలుస్తుంది అక్కడ. అంటే వీడు రాసేది నిజమా, వీడు చేసేది ప్రాపగండానా, ఎందుకు ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు అంటే గవర్నమెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, గవర్నమెంట్ని కాపాడడానికి జనాలందరినీ కూడా వీళ్ళు ఎట్లా ఏమంటారు మత్పరిచుడు అంటారు కదా, అట్లా మత్పరిచి అది చేస్తూ ఉన్నారు అన్నట్టు. అంటే ఇంత దారుణంగా అంటే చూస్తారు మా పేపర్ జనంలోకి వెళ్ళిపోయింది, మాకు ఒక ఛానల్ ఉంది, మాకు ఒక పేపర్ ఉంది, మాకు ఒక నెట్వర్క్ ఉంది, మా పేపర్ వేస్తే జనాల్లోకి వెళ్ళిపోతుంది, మాకు కొంత సర్క్యులేషన్ ఉందని చెప్పేసి అంటే ఏది పడితే అది అవాస్తవాలు రాస్తే జనాలు నమ్మేస్తారు. నమ్మించాలి అని అనుకుంటే ఎక్కడనో కాడ తెలిసిపోతుంది. ఒక రైతే చూస్తాడు పేపర్, మీ పేపర్ చూసినప్పుడు అనుకుంటాడు కదా అమ్మ నేను అమ్మేది ఈ రేటుకు, ఇప్పుడు అసలు లేనే లేదు మార్కెట్లో రైట్ అని. లేకపోతే కొన్న వ్యక్తి అనుకుంటాడు కదా ఏమో నేను 6,000 పెట్టి క్వింటాల్ కొన్నా, వీడేమో 4,500 అంటున్నాడు, 5,000 అంటున్నాడు క్వింటాల్, అంటే 1,000 రూపాయలు ఎక్కువ పెట్టినా నేను క్వింటాల్కి అని చెప్పి చూసిన వ్యక్తి కూడా, కొన్న వ్యక్తి కూడా అనుకుంటాడు కదా. ఇదంతా ఒక డ్రామా. ఇక ఇంట్లోనే ఇంకొకటి, ఇప్పుడు మనం మళ్ళీ ఈ హెడ్డింగ్ కాడికి వద్దాం. వీడి హెడ్డింగ్లో ఏం చెప్పిండు? సన్నాల ధర తగ్గుతున్నది, 4,200 నుంచి 4,500 లోపట్నే ఉందని చెప్పిండు ఇక్కడ. మరి ఇక్కడ ఈ సెకండ్ టేబుల్ ఏం రాసుకొచ్చిండు? 6,000. ఇక్కడ లీస్ట్ ప్రైస్ ఎంత ఉన్నది ఇంట్లో? వాడు అక్కడ చెప్పిండు 4,500 అన్నాడు లీస్ట్, ఏంది మ్యాక్సిమం ప్రైస్ 4,500 చెప్పిండు హెడ్డింగ్లో. లోపల వార్తలకు వచ్చేసరికి ఇక్కడ లీస్ట్ ప్రైస్ ఎంత ఉన్నది? 4,300. మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉన్నది? ఇగో 5,000. ఇక్కడ లాస్ట్ ఇయర్ 5,000 ఉన్నది, ఇప్పుడు 4,300 అయిందట. లాస్ట్ ఇయర్ 6,000 ఉన్నది, ఇప్పుడు 5,000 అయిందట. ఎక్కడన్నా ఉందా ఊళ్ళలో రేటు? ఎక్కడన్నా చెప్తున్నా కదా, తెలంగాణ సోనా మేమే 5,000 క్వింటాల్ అమ్ముతున్నాము. లాస్ట్ ఇయర్ 3,500 నుంచి 4,000 అమ్మినాము, ఈసారి 5,000 రూపాయలు మేమే అమ్ముతున్నాం క్వింటాల్కి. మరి ఎక్కడ అమ్ముతున్నారు? మాకు తెలిసిన వాళ్ళు ఇదే జై శ్రీరామ్ వెరైటీ 6,000, 6,200కి అమ్ముతా ఉన్నారు. జై శ్రీరామ్ వెరైటీ కొత్త బియ్యం మొన్న పట్టించిన 6,200 దాకా అమ్ముతా ఉన్నారు. మరి ఎవరిని అది చేయడానికి? అక్కడనేమో టైటిల్లోనేమో 4,500 మ్యాక్సిమం ప్రైస్ అంటారు, ఇక్కడనేమో 5,000 ఉంటుంది. అంటే టైటిల్ మేనేజ్మెంటు, హెడ్లైన్ మేనేజ్మెంటు ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది? జనాలను ఏమంటారు బియ్యం రేట్ల కాంచెల్లి కూడా జనాలను ఇట్లా మభ్యపెట్టి ఏదో జనాలను నంపిద్దాం అనుకుంటే ఎక్కడనో అక్కడ దొరికిపోతారు కదా. మీరే దొరికిపోయారు. పైన హెడ్డింగ్లో ఒకటి ఉన్నది, లోపల వార్తలు ఒకటి ఉన్నది. జనాలకు అర్థమైపోతుంది. ఆయనతో కూడా ఒక అమ్మే రైతుకు తెలుస్తుంది, కొనే వ్యక్తికి తెలుస్తుంది. ఊళ్ళలో చాలామంది రైతుల దగ్గరనే కొంటా ఉన్నారు. ఇప్పుడు సిటీలో కూడా చాలామంది ఊళ్ళ నుంచి తెప్పించుకుంటా ఉన్నారు రైతుల నుంచి. వాళ్ళకి తెలుస్తుంది కదా ఏ రేటుకి అమ్ముతా ఉన్నారు, వాళ్ళు ఎంతకి ఇస్తూ ఉన్నారు. 4,500కి ఇస్తున్నారా, 4,200కి ఇస్తున్నారా, 5,000కి ఇస్తున్నారా, 6,000కి ఇస్తున్నారా? సో ఇట్లాంటి హెడ్లైన్ మేనేజ్మెంట్లు బంద్ చేయరు. జనాలను మభ్యపెట్టడం బంద్ చేయండి. ఎక్కడనో ఒకడ దొరికిపోతారు. మీరు ఎంత మ్యానిపులేట్ చేసి ఎంత ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేద్దామని చూసినా కూడా ఎక్కడనో ఒక కాడ దొరికిపోతారు. ఇదంతా డ్రామా ఎందుకు అయ్యా? మరి వీళ్ళు ఇంత డ్రామా, ఇంత మరీ ఏగిడ్చుడు అంటారు కదా, ఇంత ఏగిడిచి ఎందుకు రాతలు రాస్తున్నారు అయ్యా అంటే 500 బోనస్ ఇస్తున్నాం కదా మేము, గవర్నమెంట్ 500 బోనస్ ఇస్తుంది కదా ఆ సన్నవడ్లకి. 500 బోనస్ ఇస్తుందని చెప్పి గవర్నమెంట్ దానికోసం ఆశపడి రైతులందరూ కూడా సన్నవడ్లు సాగు చేసిర్రు. సన్నవడ్లు సాగు చేసిర్రు కాబట్టి ఇగో ఇట్లా బియ్యం రేట్లు తగ్గినాయి. ఇది ఉత్తుగా చెప్తలేను, దీనికి పర్ఫెక్ట్ ఇగో ఇది వీళ్ళు ఏ రోజు రాసిర్రు ఈ వార్త
16వ తారీఖు నవంబర్ 2024. ఇగో 16/11/2024 నాడు ఇదే పేపర్ రాస్తుంది, వెలుగు పేపరు. పుట్ల కొద్ది సన్నోడ్లు మార్కెట్కు పోటెత్తుతున్న ధాన్యం. ఇగో ఇక్కడ బాక్స్లో కూడా ఉన్నది, ₹500 బోనస్తో భారీగా పెరిగిన సన్నాల సాగు. ఇది వీళ్ళ ఏజెండా అప్పటి నుంచి స్టార్ట్ అన్నట్టు. అంటే అప్పుడు పునాది వేసిర్రు, అంటే సన్నోడ్లు 500 బోనస్ ఇస్తున్నారు కాబట్టి సన్నోడ్లు సాగు చేసిర్రు. వాళ్ళు రైతులు సాగు చేసిర్రు. సో ఇప్పుడు మార్కెట్కి పుట్ల కొద్ది వడ్లు వస్తున్నాయి, సన్న వడ్లు గవర్నమెంట్ కొంటా ఉన్నది, 500 బోనస్ తీసుకుంటా ఉన్నారు. అది స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అది? ఇప్పుడు ఇగో ఇక్కడికి వచ్చింది. 4500 లోపే క్వింటాల్ బియ్యం అని చెప్పే కాడికి 4500 లోపే అని చెప్పి 5000 దాకా అని కూడా రాసేదాకా వచ్చింది అన్నట్టు. అంటే ఒక క్రమ పద్ధతిలో మొక్కకు అంటుకట్టినట్టుగా మంచి ఒక క్రమ పద్ధతిలో వేసుకొస్తారు అన్నట్టు. అప్పుడు పుట్ల కొద్ది వడ్లు వచ్చినాయి, ఆ పుట్ల కొద్ది ఇట్లా పుట్ల కొద్ది వడ్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇట్లా రేట్లు తగ్గుతూ ఉన్నాయి అనేది చెప్పడం వీళ్ళ ఒక ఎజెండా ప్రకారం వార్తలు రాసుకుంటా పోతున్నారు అన్నట్టు. 500 బోనస్ వల్ల ఇగో ఇంత జరిగింది, 6000 ఉన్న బియ్యం ఇప్పుడు 5000కే క్వింటాల్ వస్తున్నాయి అని చెప్పి అప్పుడు పుట్ల కొద్ది వడ్లు అని రాస్తారు. రెగ్యులర్గా వాళ్ళ పేపర్ చదివేటోళ్ళు అదే అనుకుంటారుగా, అరే అమ్మ మస్తు వస్తున్నాయట వడ్లు, ఈసారి బియ్యం రేట్లు తగ్గినాయి అని అనుకుంటారు. కానీ మార్కెట్లో ఎక్కడ తగ్గలే, రైతుల దగ్గర తగ్గలే, మార్కెట్లో తగ్గలే, మస్తు తగ్గినాయి అని ఒక భ్రమ కల్పించడం. నిజంగానే తగ్గినాయి కావచ్చు అని జనాలు అనుకునేలాగా భ్రమపడేలాగా. సో ఇప్పుడు ఇంకొక వార్త దాని కంటిన్యూషన్లో వస్తుంది. రెగ్యులర్గా వాళ్ళ పేపర్ వేయించుకుంటాడు, ఏమనుకుంటాడు, అరే అమ్మ అప్పుడు పుట్ల కొద్ది వడ్లు వచ్చినాయి, నిజంగానే రేట్లు తగ్గుతాయి కావచ్చు ఈసారి అని అనుకుంటాడు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కూడా పేపర్ చదివినాడు ఏమనుకుంటాడు, నిజంగానే తగ్గినాయి రేట్లు, 4500కే క్వింటాల్ వస్తున్నాయంటే ఏది జై శ్రీరామ్ వెరైటీ 6000కే క్వింటాల్ 5000కే క్వింటాల్ వస్తున్నాయి జై శ్రీరామ్ అంటే చాలా సంతోషపడతారు. జై శ్రీరామ్ బియ్యము, కొత్త బియ్యము 5000కు క్వింటాల్ వచ్చాడంటే చాలా సంతోషపడతారు ఎవరైనా. ఏమో నిజంగానే వస్తున్నాయి కావచ్చు అని అనుకుంటారు. తీరా షాప్కు పోయినాక తెలుస్తుంది కథ. రైతు దగ్గరకో ఇంకో దగ్గరకో పోయిన తర్వాత అసలు ముచ్చట బయటపడుతుంది. అంటే ఇదంతా కూడా ఒక 500 బోనస్ అనే ఒక ఐటమ్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక కార్పొరేట్ కంపెనీ కూడా ఎట్లా ప్రమోట్ చేసుకుంటాడు, కింద కండిషన్ సప్లై అని ఎక్కడో పెడతాడు, బట్ ఏదో పెద్దగా పెట్టేసి యాడ్ పెట్టేసి ఎట్లయితే ఒక వస్తువుని కార్పొరేట్ కంపెనీ కూడా ప్రమోట్ చేసుకుంటాడో వీళ్ళు కూడా బోనస్ అనేది అన్నిట్లో ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. కేవలం బోనస్ అనే ఒక 500 ఇచ్చే బోనస్ దానికోసం అన్ని వడ్లకి ఇస్తామని చెప్పి దాన్ని ఎగ్గొట్టి సన్నోట్లకే అని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ 500 బోనస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇదంతా చేస్తూ ఉన్నారు. కానీ సన్నవడ్లు సాగు చేస్తుండే ఇబ్బందులు ఏంటి, సన్నవడ్లు వాటికి వచ్చే రోగాలేంటి, దానికి వచ్చే దిగుబడి ఏంటిది, ఇవన్నీ కూడా రైతులకు తెలుసు. ఆ కష్టాలు తెలుసు, మీరు ఇచ్చే 500 బోనస్ ఏడికి సరిపోతుందో ఇవన్నీ కూడా తెలుసు. సో ప్రజలు కొంచెం ఆలోచించాలి. వీళ్ళు రాయంగానే వీళ్ళు వాళ్ళ దాంట్లో వేయంగానే అది 100కి 100 పాళ్ళు నిజమని నమ్మేయొద్దు. పక్కన ఉన్నటువంటి రైతులనో ఇంకోళ్ళనో తెలిసిన వాళ్ళనో కనుక్కున్నప్పుడు, లేకుంటే మీరే షాప్కు పోతే మీకు కూడా వాస్తవాలు తెలుస్తాయి. ఇట్లాంటివన్నీ అవాస్తవాలనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.